ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియోలో వీకెండ్స్ అంటే సాటర్డే సండే నేను ఇంట్లో పనులు అండ్ హీరోయిన్తో ఎలా మేనేజ్ చేసుకుంటాను, హీరోయిన్తో ఎలా టైం స్పెండ్ చేస్తాను, అలాగే కొన్ని బ్యూటీ టిప్స్ అండ్ హెయిర్ టిప్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే హీరోయిన్ని రెడీ చేశాను. ఎందుకు అంటే ఆ రోజు సండే అయినా కూడా రిపబ్లిక్ డే కదా, సో స్కూల్కి రమ్మని చెప్పారు. సో మార్నింగే హీరోయిన్ని రెడీ చేసి స్కూల్కి పంపించాను. ఆ తర్వాత ఇంకేముంది, వంట స్టార్ట్ చేశానండి. సో నేను వంట స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటాను. సో ఇదేంటి అంటే రైస్ ఫస్ట్ కడుగుతాం కదా, ఆ నీళ్ళు అనమాట. సో ఫస్ట్ టైం కడిగిన నీళ్ళు అట్లా పారిపోసేసి సెకండ్ టైం కడిగినప్పుడు ఇలా తీసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ వాటర్తో నేను హెయిర్ వాష్ చేసుకుంటాను. అండ్ దీంట్లోనే కొంచెం షాంపూ మిక్స్ చేసుకొని, అంటే మనం ఏం షాంపూ యూస్ చేస్తామో ఆ షాంపూ మిక్స్ చేసుకొని హెడ్ బాత్ చేసుకుంటే ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది, అలాగే హెయిర్ చాలా బాగుంటుంది అనమాట. సో ఆ తర్వాత ఆ రోజు సండే కాబట్టి చికెన్ తెచ్చుకున్నాము. సో దాన్ని ఇంకా పసుపు ఉప్పు వేసి బాగా కడిగి ఆ తర్వాత మళ్ళీ దాంట్లో కొంచెం మిరప్పొడి ఉప్పు పసుపు వేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు నానపెట్టుకుంటాను. సో ఇలా చేస్తే ఏంటంటే చికెన్ అనేది సపరేట్గా మనము ఉడకపెట్టుకోని అవసరం లేదు. అలానే నానిన తర్వాత డైరెక్ట్గా కూరలో మిక్స్ చేసేసుకోవచ్చు. అట్లా చేసినా కూడా తొందరగా ఉడికిపోతుంది. ఈలోపు నేను క్యారెట్తో ఇలా రెడీ చేసుకున్నాను. ఇదేంటి అంటే హెయిర్కి అండ్ ఫేస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. సో దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఆ తర్వాత రసం చేయడానికి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. హీరోయిన్ వచ్చేసి ఫస్ట్ రసమే అడుగుతాడండి. సో స్కూల్ నుండి వచ్చేలోపు అన్నీ ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి ఫస్ట్ రసం చేసేసాను అనమాట. ఈలోపు హీరోయిన్ కూడా స్కూల్ నుండి వచ్చేసాడండి. సో ఫస్ట్ వచ్చిన తర్వాత కిచెన్లో ఏం చేస్తున్నామా అని చూస్తాడు. సో నేను వీడియో తీయడం చూసి ఏంటి మమ్మీ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో నేను అలాగే హాయ్ కూడా చెప్పు అని చెప్పేసి చెప్పించాను. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను అనేది కూడా చూపించాలి. సో టేస్ట్ చేస్తున్నప్పుడు వచ్చాడంటే టేస్ట్ కూడా చూపించాలన్నమాట. సో అలా నేను ఏం చేస్తున్నాను అనేది చూపించి ఇంకా కిచెన్ నుంచి పంపించాను. సో ఇలా నేను కూర కూడా స్టార్ట్ చేశాను. ఇంకా తర్వాత మసాలా అంతా వేసిన తర్వాత సో నానబెట్టిన కూరను కూడా మిక్స్ చేసేసి అలా ఉడకపెడతాను. ఈలోపు నేను హెయిర్ ఆయిల్ కూడా రెడీ చేసుకున్నానండి. ఇది నేను మీకు ఆల్రెడీ షేర్ చేసుకునే ఉన్నాను. సో దీని యూజెస్ అంతా మీకు తెలుసు. ముందు వీడియో మీరు చూడకుండా ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా ఆ వీడియోని అయితే చూడండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది చాలా న్యాచురల్ అనమాట. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈలోపు చికెన్ కూడా ఉడికిపోయింది. సో దీంట్లో ఇంకా ఫైనల్గా మనము ఒక మసాలా పొడిని అయితే రెడీ చేసుకుంటాము. సో నేను వచ్చేసి గరం మసాలా అలాంటివి బయటవి ఏవి ప్రిఫర్ చేయను. సో దీనికోసం నేను బిర్యానీ ఆకు, పట్టా లవంగా, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు అన్నీ వేసి పౌడర్ చేసుకుంటాను. ఇంకా ఎగ్ మిగిలిపోతే ఎలా, సో చికెన్ తిన్న వాళ్ళ కోసం ఎగ్ ఆమ్లెట్ కూడా చేసి ఇంకా ఫుల్గా తినేసి హీరోయిన్కి పెట్టి ఇంకా బయట ఆడుకోవడానికి వెళ్ళాము. సో హీరోయిన్తో అలా టైం స్పెండ్ చేసి కొద్దిసేపు ఆడుకున్నాము. అంతే అండి, ఆ సండే మాకు అలా సరదాగా గడిచిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ బ్యూటిఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.